Praise the Lord. Welcome to our channel. I am your beloved one, Gideon. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ మధ్యకి ఒక ప్రశ్న నేను తీసుకొని వస్తున్నాను. ఇది నా ప్రశ్న అయితే కాదు కానండి, ఇది మన ప్రియమైన అక్కగారైనటువంటి పల్ల పార్వతి గారి యొక్క ప్రశ్న. ఏ ప్రశ్న వేశారో చూసేద్దామా? వారి మాటల్లోనే ఒకసారి చూడండి. అందరికి తెలిసే ఉంటది, చాలా మందికి తెలియని కూడా ఉంటారు కదా. తెలుసుకుంటే ఆ దరిద్రం నుంచి బయటకు రండి. ఒకవేళ వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడే ఉండండి. ఒక వినిపిస్తాను, ఒకసారి వినండి. ఇది పరిశుద్ధ గ్రంథం ఎంత అశుద్ధ గ్రంథమో నేను చెప్తాను. ఆదికాండము 19:36. అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని 2 పట్టణాల ప్రజలను నాశనం చేసిన దేవుడు అదే పట్టణపు కూతుళ్ళు తండ్రితో విభచరిస్తే, అంటే సొంత తండ్రితో పడుకున్న 2 కూతుళ్ళు, సొంత తండ్రితోనే వీళ్ళు ఫుల్గా డ్రింక్ ఇప్పించేసి తండ్రితో వ్యభిచారం చేశారు. పడుకొని అతనితో పిల్లల్ని కన్నారు వీళ్ళు కూతుళ్ళు. ఎందుకు వారిని వదిలేశాడు మరి బైబిల్ దేవుడు? ఎవరెవరికో శిక్ష వేస్తాడట. ఎవరైనా వ్యభిచారం చేసిన వారికి వాళ్ళకి మళ్ళీ అక్కడ శిక్ష వేయకుండా మరొక 10 మంది మగవాళ్ళతోటి, ఎక్కువ మంది మగవాళ్ళతోట మరి కొంచెం వీడు వాళ్ళ బట్టలు ఇప్పించాట. ఆ స్త్రీని అలా నిలబెట్టి ఇంకా ఎక్కువ జనంతో వీడు ఆ స్త్రీని అంతమందిలో నిలబెడతాడట. యెహోవా దేవుడు ఇది వేసిన శిక్ష. అంటే ఎంత దారుణంగా ఉంది వీడి గ్రంథం చూడండి. చూశారు కదండి, మన పల్ల పార్వతి అక్క గారు బైబిల్ గురించి ఒక ప్రశ్న వేశారు. ఎంత ఆవేశంగా, ఎంత క్రోధంగా. మరి మీ బైబిల్ దేవుడు, యెహోవా దేవుడు ఎందుకండి ఈ లోతు కుమార్తెలని శిక్షించలేదు? ఆయన వారిని ఎందుకు విడిచిపెట్టాడు అని పాపం చాలా ఆవేశంగా ప్రశ్న వేస్తుంది. నేను అనుకుంటున్న విషయం ఏంటంటే, మన పల్ల పార్వతి అక్కగారు బైబిల్లో కొన్ని విషయాలు తెలుసుకోవాలని చాలా ఆశపడుతున్నారని నాకు అనిపిస్తుంది. అయితే అక్కగారికి సమాధానం ఇద్దామా? అక్కగారికి మాత్రమే కాదండి, బైబిల్ గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్న వారందరికీ కూడా ఇదొక సమాధానం. ఉన్నారండి, మీ అందరికీ తెలుసు, చాలామంది బైబిల్ గురించి, బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సందర్భాల గురించి తప్పుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బూతు పుస్తకం అని, బొకడా బైబుల్ అని, ఇంకా చాలా అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వారు చాలామంది ఉన్నారు, మీ అందరికీ తెలుసు. రాబోయే దినాల్లో వారికి కూడా మనం సమాధానం ఇవ్వబోతున్నాం. అయితే ప్రత్యేకించి ఇక్కడ మన పల్ల పార్వతి అక్క గారు అడిగినటువంటి ప్రశ్నకు మాత్రం ఈ వీడియోలో మనం సమాధానం ఇద్దాం. వారు ఏమంటున్నారంటే, మరి ఆదికాండము 19వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని తీసుకొని వారు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే చూడండి, 33వ వచనం. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించెనో, ఎప్పుడు వెళ్ళిపోయానో అతనికి తెలియదు. 34. మరునాడు అక్క తన చెల్లెల్ని చూచి, నిన్న రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని, ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము తాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము. ఇలాగున మన తండ్రి వలన సంతానము కలగచేసుకోమని చెప్పాను. ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె ఎప్పుడు శయనించెనో, ఎప్పుడు లేచి వెళ్ళనో అతనికి తెలియలేదు. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. చూడండి, ఈ వాక్యాన్ని పట్టుకొని మన అక్కగారు ప్రశ్న వేస్తున్నారు. అయితే ఇక్కడ అక్కగారికి మాత్రమే కాదండి ఈ సమాధానం, ప్రతి ఒక్కరికి. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోలేని ప్రతి ఒక్కరికి కూడా, క్రైస్తవులకు కూడా ఈ యొక్క సమాధానం. ఇక్కడ జరిగినటువంటి సందర్భం, ముఖ్యంగా బైబిల్ అండి, బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు, వచనాలు మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, చూడండి, ఒకే లైన్లో రాశారు. అంటే ఒకే 4-5 వచనాల్లో ఈ యొక్క వచనాలు రాయబడ్డాయి. ఇది మనం ఎప్పుడు కూడా బైబిల్ అనేది కంటిన్యూషన్గా మనం అర్థం చేసుకోకూడదండి. సందర్భము, పరిస్థితులు, మరి ఏ యొక్క సందర్భంలో ఈ మాటలు రాశారు, మాట్లాడారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మరి ఇది దుష్కార్యమే, ఇది ఎవరు కూడా ఇష్టపడరు. మరి బైబిల్లో ఇలాంటి పనులు చేసినటువంటి వీరి విషయంలో దేవుడు ఎందుకు శిక్షించలేదు అని మన పల్ల పార్వతి అక్క గారు బల్లగుద్ది మరి ప్రశ్నిస్తున్నారు. అయితే దేవుడు వీళ్ళని శిక్షించలేదా అనేది ఒక ప్రశ్న. మరి శిక్షించకపోతే వీరిని దేవుడు ఏం చేశాడు? లోతు కుమార్తెలను సన్మానించాడా?
ఒక పెద్ద శాలువా కప్పి మరి గజమాల వేసి సన్మానించాడు లోతు పెద్ద కుమార్తెను, అదేవిధంగా చిన్న కుమార్తెను. మరి లోతుని ఏం చేశాడు దేవుడు? రాజుగా చేశాడా? కమింగ్ జనరేషన్కి నువ్వేనయ్యా రోల్ మోడల్ అన్నాడా? లేదండి. అక్కగారికి పాపం తెలియదు, అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని మాత్రం చదివారు. దాన్ని చదివి వారు ఏదేదో మాట్లాడుతున్నారు. చాలామంది ఇలానే మాట్లాడతారండి. కానీ తర్వాత దాని యొక్క జరిగినటువంటి పరిమాణము, లేకుంటే తర్వాత ఏం జరిగింది, అవన్నీ కూడా తెలియకుండా అజ్ఞానంగా మాట్లాడుతున్నారన్నమాట. సో మనం గమనించినట్లయితే ఇక్కడ లోతు మరియు లోతు కుమార్తెలు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు వీరిని ఏం చేశారంటండి? భయంకరంగా శిక్షించాడు. ఎంత భయంకరంగా అంటే వీరి కొన్ని తరాల వరకు కూడా వీరికి శాపం అనేది దేవుడు ఇచ్చాడు. అయితే వీరిని చంపాలి కదా, వీరు చేసినది దుష్కార్యం కదా అని అడుగుతాది మన పల్లపార్వతి అక్క గారు. చాలా మంది కూడా ఇలానే అడుగుతున్నారు, వీళ్ళని చంపకుండా మరి శిక్షించడం ఏంటి? కొన్ని సందర్భాల్లో చావు కన్నా పనిష్మెంట్ చాలా ఘోరంగా ఉంటుందండి. అయితే వీళ్ళని దేవుడు ఎందుకు చంపలేదు, ఎందుకు పనిష్ చేశాడంటే ఇక్కడ మీకు ఒక చిన్న మర్మాన్ని నేను మీకు ఈరోజు తెలియజేస్తానండి. వింటున్నారా పల్లపార్వతి అక్క గారు, ఇంకా అనేకులు? చూడండి, ఇక్కడ ఎందుకు దేవుడు వారిని చంపలేదు, చంపకుండా ఎందుకు శపించాడు అంటే, చూడండి, లోతు మరియు లోతు కుమార్తెలు చేసినటువంటి ఈ యొక్క పాప కార్యంలో ఎక్కడ కూడా అండి కామము కానీ లేదంటే ఎక్కడ కూడా వల్గారిటీ కానీ లేదండి. అంటే కామముతో కూడుకున్నటువంటి ప్రక్రియ అయితే కాదు ఇది. లోతు మరియు లోతు కుమార్తెలు, మరి లోతు భార్య సొదొమ గొమొరలో నివాసము చేస్తున్నప్పుడు ఆ సొదొమ గొమొర ప్రాంత వాసులందరూ కూడా భయంకరమైనటువంటి వ్యభిచార అలవాట్లు కలిగినటువంటి వారు. అయినప్పటికీ కూడా లోతు ఆ ప్రాంతంలో ఒక నీతివంతుడిగా ఆయన జీవించాడండి. బైబిల్ అదే తెలియచేస్తుంది. మరి లోతు కొరకే దేవుని దూతలు అక్కడికి వచ్చి ఆ నీతివంతుణ్ణి కాపాడాలనేటువంటి ఉద్దేశంతో, మరి ఆ నీతివంతుని కుటుంబాన్ని కాపాడాలనేటువంటి ఒక ప్రణాళికతో దేవుడు దూతలను అక్కడికి పంపించడం మనం చూస్తున్నామండి. మరి ఆయన పాపం అయితే చేయలేదు. ఆయన వ్యభిచారి కాదు. మరి ముఖ్యంగా లోతు కుమార్తెల గురించి కూడా బైబిల్లో ఒక చక్కని మాట రాయబడి ఉందండి. ఇదిగోండి, ఈ వాక్యం కూడా చదువుతున్నాను. పల్లపార్వతి అక్క గారు, ఒకసారి ఈ వాక్యాన్ని కూడా మీరు గమనించండి, ఓకేనా? ఇదే 19వ అధ్యాయము ఆదికాండంలో మనము గమనించగలిగితే, ఇదిగోండి 19వ అధ్యాయం 1 నుంచి నేను చదవకుండా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఆ వాక్యం వచ్చినప్పుడు మీ కొరకు నేను చదువుతాను. దేవుడు సొదొమ గొమొర ప్రాంతాలని మరి నాశనం చేయాలనుకున్నప్పుడు దేవదూతల్ని పంపిస్తాడు. మరి లోతు వారిద్దరిని వారి గృహానికి ఆహ్వానిస్తాడు. మరి అక్కడ ఉన్నటువంటి ఆ సొదొమ గ్రామ వాస్యవులందరూ కూడా, చిన్నలు పెద్దలేమి మరి వృద్ధులేమి, అందరూ కూడా వచ్చి వారిని పట్టుకోవాలని, ఆ యొక్క వచ్చినటువంటి దేవదూతల్ని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు లోతు వెళ్ళి, అయ్యా మీరు ఆ యొక్క దూతలని, అంటే వారు నా ఇంటికి మరి అతిథులుగా వచ్చారు కాబట్టి వారిని మీరు ఏం చేయొద్దండి, దయచేసి వారిని మీరేం చేయొద్దు, ఈ దుష్కార్యం వారి ఎడల మీరు చేయొద్దు. కావాలంటే చూడండి, ఆ వాక్యాన్ని నేను చదువుతాను. మరి 9వ వచనం అండి, 9వ వచనం 6వ వచనం నుంచి చదువుతున్నాను. లోతు వెలుపల ద్వారమునొద్ద వారి దగ్గరకు వెళ్ళి వెనుక తలుపు వేసి, అన్నలారా ఇంత పాతకమునకు కట్టుకొనుకొడి, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకువచ్చేదను, వారిని మీ మనసు వచ్చినట్లు చేయుడి. ఈ మనుషులు నా ఇంట నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరు ఏమి చేయకూడదు. చూడండి, లోతు తన బిడ్డల గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం. లోతు కుమార్తెలండి సొదొమ గొమొర ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా వారు ఎటువంటి పాపము చేయలేదండి. వారు పురుషులను కూడనటువంటి కన్యకలు. వారు అంటే వారికి ఎటువంటి పాపపు ఆలోచన లేదు, ఎందుకంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. వారు అక్కడ పుట్టలేదండి, వారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినా కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి, ఆ జీవం కలిగినటువంటి దేవుడు మమ్మల్ని ఇంత బ్లెస్ చేశాడని ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు వారు. తర్వాత ఏమైందంటే, తర్వాత వారు మరి ఆ యొక్క ప్రాంత ప్రజలు లోతు ఇంటి మీద పడి ఆ ఇంటిని నాశనం చేసి మరి గందరగోళం చేస్తున్న సమయంలో మరి దేవుడు ఈ కోపాన్ని ఇంకా ఎక్కువ చేసుకొని ఆ ప్రాంతాన్ని అప్పటికప్పుడే కాల్చివేయాలనుకుంటాడండి. ఈ మాట లోతు కూడా చెప్తాడు, అయ్యా ఒక పని చేయి, నువ్వు ప్రాంతాన్ని విడిచి పారిపో, నేను కుటుంబంతో
మరి ఇదిగో ఈ ప్రాంతాన్ని దేవుడు కాల్చబోతున్నాడు, నాశనం చేయబోతున్నాడు. అప్పుడు లోతు కుమార్తెలు, లోతు భార్య అండి. మరి వారు నలుగురు లోతు కుమార్తెలకు మరి వివాహం చేయాలని లోతు భావించాడు. ఆ యొక్క వివాహం కొరకు మాట్లాడుకుంటున్నటువంటి అల్లులు కూడా ఉన్నారండి. అప్పటికి వారికి వివాహం అవ్వలేదు, మాట్లాడుకున్నారు అంతే. కానీ వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా రండి, మీరు కూడా ఇదిగో ఈ యొక్క ప్రాంతము దేవుని కోపానికి రగిలిపోతుంది, కాలిపోబోతుంది, అందరూ చనిపోబోతున్నారంటే వారు హేళన చేశారని బైబిల్ అక్కడ రాయబడి ఉందండి. అయితే లోతు మరియు లోతు కుమార్తెలు, లోతు భార్య ఆ ప్రాంతాన్ని విడిచి పరిగెడుతూ ఉంటారు. వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తమంటాడు దేవుడు. మరి లోతు భార్య అయితే వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మార్చబడడం మనం చూస్తున్నామండి. మరి ఆ తర్వాత వారు ఆ ప్రాంతాన్ని విడిచి వేరే యొక్క ప్రాంతానికి వెళ్తారు. అక్కడ కొన్ని నెలలో, సంవత్సరాలు మనకు క్లియర్గా రాయబడలేదు కానండి, వారు అక్కడ నివాసం ఉంటారు. ఎవరు? లోతు మరియు లోతు కుమార్తె. మనకి ఈ సందర్భం 19వ అధ్యాయము మరి 30వ వచనంలో కనపడుతుందండి. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. ఇదండి లోతు యొక్క చరిత్ర, లోతు కుటుంబంలో ఏం జరిగిందనే చరిత్ర. అయితే ఇక్కడ ఈ యొక్క కుమార్తెలు ఎంత అజ్ఞానమైన వారో ఇక్కడ మనం ఆలోచన చేయాలి. లోతు ఉన్నటువంటి ఆ గ్రామము, మరి ఆ యొక్క సొదొమ గమొర పట్టణం ఏమైందండి? కాలిపోయింది. ఎవ్వరు కూడా బతకలేదు. బతికింది ఎవరంటే లోతు మరియు లోతు కుమార్తెలు. ఈ లోతు కుమార్తెల యొక్క జీవితం ఎలాంటిదంటే, ఒక్కసారి చరిత్రలోకి వెళ్దామండి. లోతు మరి అబ్రహాముతో పాటుగా తన సొంత ప్రాంతాన్ని వదిలి వస్తాడు. మరి లోతు, నేను అనుకోవడం, మరి చరిత్ర చెప్తున్నటువంటి దాన్ని బట్టి లోతు తన బిడ్డలని ఈ యొక్క ప్రయాణంలోనే అతను కని ఉంటాడు. అయితే ఇక్కడ ఏమైందంటే, తర్వాత అబ్రహాము పనివారికి, లోతు పనివారికి గొడవలు అవడం ద్వారా వారు వేరైపోతారు. అప్పుడు పిల్లలతో సహా ఈ యొక్క లోతు మరియు లోతు కుటుంబము సొదొమ గొమొర ప్రాంతంలో నివాసం చేస్తుంటారు. ఈ లోతు పిల్లలండి చూసిన పురుషులు ఎవరంటే, సొదొమ గొమొర ప్రాంతంలో ఉన్నటువంటి పురుషులను, మేబీ అబ్రహామును, పనివారిని, అంత మాత్రమే. ఇక్కడ అబ్రహాము బతికున్నాడా చనిపోయాడా అనే విషయం లోతు కుమార్తెలకు ముఖ్యంగా తెలియదు. అయితే ఇక్కడ సొదొమ గొమొర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పురుషులే మాత్రమే కాదండి, ఆ యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా చనిపోయారు. పురుషులందరూ చనిపోయారు. ఉన్నది ఎవరంటే లోతు మరియు లోతు తండ్రి, లోతు మరియు లోతు బిడ్డలు. అయితే ఇక్కడ ఈ బిడ్డలు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఒకసారి మనం అర్థం చేసుకోగలిగితే, దేవుడు ఎందుకు వారిని చంపకుండా శిక్షించాడనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒకసారి నేను ఆ మాటలు చదువుతాను చూడండి. 31వ వచనం. అట్లుండగా అక్క తన చెల్లెలితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడు లేడు. చూడండి, లోతు బిడ్డలు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు, లోకములోనే పురుషుడు లేడు అని మాట్లాడుకుంటున్నారు. అంటే ఈ సర్వలోక మర్యాద, వాళ్ళు ఏమన్నారంటే సర్వలోక మర్యాద చొప్పున. అంటే ఈ మర్యాద ఏంటంటే నెక్స్ట్ వచనంలో రాయబడి ఉందండి. అదేంటంటే సంతానము కలుగ చేసుకోవడం, అంటే జనరేషన్ని ఫామ్ చేయడం అనమాట. మేబీ నేను అనుకోవడం ఏంటంటే, ఈ లోతు మరియు లోతు కుమార్తెలు లోతు చెప్తున్నటువంటి కొన్ని మాటలను వీళ్ళు విని ఉంటుండారు. అంటే దేవుడు ఇలా మన నుంచి జనాంగం ఇస్తాడు, జనరేషన్ తీసుకొని వస్తాడు, అందుకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అని చెప్పి ఈ యొక్క తండ్రి బిడ్డలతో చెప్తూ ఉండొచ్చు. ఈ మాటలు విన్నటువంటి ఈ బిడ్డలు ఏమనుకున్నారంటే, అయ్యో మన తండ్రి ముసలివాడయ్యాడు కదా, ఇంకా ఆయన చనిపోతాడు, మరి దేవుడు చెప్పినటువంటి జనరేషన్ ఫామ్ అనేది అవ్వదు, ఎందుకంటే మన లోకంలో పురుషులే లేరు, కాబట్టి మనం ఏం చేద్దామంటే మన తండ్రితో సంతానం కందాం. చూడండి, వాళ్ళు ఆలోచించిన ఆలోచన అది. వారేదో కామ క్రోధ ఒక భయంకరమైనటువంటి ఒక వ్యసనముతో, లేకుంటే ఒక కామ పిచాచుల వలె వారి యొక్క కృత్యానికి వారు పాలు పంచుకోలేదండి. వారి యొక్క అమాయకత్వం, అవివేకతత్వం, ఒక మాటలో చెప్పాలంటే బావిలో కప్పలు వలె వాళ్ళు ఆలోచన చేశారు. ఎంత అమాయకత్వం చూడండి. లోకంలోనే పురుషులు లేడంట. అంటే వారు ఏమనుకున్నారు, సొదొమ గొమొర కాలిపోయింది, ఇక లోకం అదొక్కటే, ఇక లోకమే లేదు, లోకంలో పురుషుడే లేడు, ఉన్నది మన నాన్న ఒక్కడే, కాబట్టి అతనితో మనము పిల్లల్ని కందాం.
చూడండి, మేబీ వాళ్ళు అనుకున్నారు ఇది దేవునికి నచ్చిద్దేమో అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే జనరేషన్ ఫామ్ చేస్తానన్నాడు కదండి దేవుడు, కానీ అది దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవుడు ఇలాంటి విషయాల్ని అసలుకి సమర్థించడండి. అందుకని దేవుడు ఈ ఫ్యామిలీని శపించాడు. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ వారు నిజంగా కామ తత్వముతోటి, ఒక విధమైనటువంటి ఆ కామ క్రోధ తత్వముతోటి వారి నాన్నగారితో శృంగారం చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు అక్కడికక్కడే వారిని చంపేసేవాడు. మరొక మాట ఇక్కడ రాయబడి ఉందండి, వారు ఒకవేళ అలాంటి తత్వం కలిగిన వారైతే వారి నాన్నగారికి తెలియకోకుండా మరి వాళ్ళ నాన్నగారికి ప్రేరేపించి వారి నాన్నగారితో ఈ యొక్క పాపం చేయొచ్చు కదండి. వారి నాన్నగారికి ఫుల్గా మందు పోసి వారి నాన్నగారు ఒప్పుకోరని, ఎందుకంటే ఎవరు కూడా ఒప్పుకోరండి. ఏ యొక్క గ్రంథంలో కానీ మనిషి అన్న తర్వాత వాయు వరుసలు ఉంటాయండి. చెల్లెలు ఎవరు, తల్లి ఎవరు, కూతురు ఎవరు, అదేవిధంగా భార్య ఎవరు అని అందరికీ తెలుసు. మరి బైబిల్లో పరిశుద్ధమైన దేవుడికి తెలియదంటారా? పరిశుద్ధమైన దేవుణ్ణి అనుసరించే వారికి తెలియదంటారా? లోతుకు తెలుసు, అందుకనే లోతు ఒప్పుకోడు. లోతు ఈ విషయం తెలిస్తే వాళ్ళని అక్కడికక్కడే చంపేస్తాడని ఎరిగినటువంటి వీళ్ళు లోతుకి బాగా తాగించి ఈ యొక్క పాపానికి వారు ఒడికడతారు. అక్కడ రాయబడి ఉంది లోతుకి తెలియదు అని. వారు ఎప్పుడు వచ్చారో వారు ఎప్పుడు పోయారో తెలియదు అని చెప్పి. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో చాలా లోతైనటువంటి విషయాలు ఉంటాయి. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఇదిగోండి క్రూరత్వముతోటో ఇలా హేళనగా బైబిల్ గురించి మాట్లాడితే అర్థమే అవ్వదు. అజ్ఞానమైన బుద్ధి కలిగిన వారికి బైబిల్ అర్థం కాదండి. దీన్ని అర్థం చేసుకొని ఇష్టంగా దేవుడు మాట్లాడే ప్రతి మాటలో పరమార్థం ఉంది, రాసిన ప్రతి వాక్యంలో దాని వెనక ఒక భావం ఉంది అనేటువంటి అర్థం చేసుకునే వారికి ఖచ్చితంగా దేవుడు బయలుపరుస్తాడు. ఆమేన్. ఎందుకంటే ఇది రాసినటువంటి వ్యక్తులండి, వారు త్రాగుబోతులో తిరుగుబోతులో కాదండి. కొంతమంది మాట్లాడుతుంటారు బైబిలు తాగుబోతులు రాశారని చెప్పి. దేవునికి భయభక్తులు కలిగిన వారు చూడండి, బైబిల్లో ఎంత పరిశుద్ధంగా రాశారంటే బైబిల్ని, మరి బైబిల్లో యెహోవా అనే పేరు వస్తుంది. యెహోవా అని పేరు వచ్చినప్పుడు ఈ బైబిల్ రాసినటువంటి గ్రంథకర్తలు ఏం చేసేవారంటే, యెహోవా అనే పేరు వచ్చినప్పుడు అది అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామం కాబట్టి, అతి పరిశుద్ధమైన పేరు కాబట్టి అది రాసే ముందు స్నానం చేశారండి, అది రాసిన తర్వాత కూడా స్నానం చేసేవారంట. అంత పరిశుద్ధమైనది బైబిల్. కాబట్టి దీని గురించి వక్రీకరించి తప్పుగా మాట్లాడుతున్న వారికి ఇదేనా సమాధానం? మరి ముఖ్యంగా క్రైస్తవులైనటువంటి మనము బైబిల్లో ఉన్నటువంటి అనేక విషయాల వెనక దేవుని యొక్క పరమార్థం దాగి ఉందని అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మరొక వీడియోతో మరలా కలుద్దాం. అంతవరకు మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ యెహోవా దేవుడు ఎందుకు లోతు కుమార్తెలను చంపలేదు? అది పార్పొట్టైపా